హాయ్! హలో! నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 68. ఆస్తి ఉన్న అమ్మాయి ఇంటికొస్తూ ఉంటే ఎవరు మాత్రం కాదనుకుంటారు? ఇంటికొచ్చే లక్ష్మిని ఎవరైనా కాళ్ళ తన్నుకోరు కదా! చెప్పండి, నా కూతుర్నెక్కడ దాచిపెట్టారు? ఇంతకీ మీ కొడుకెక్కడ? సరే, నా కూతురంటే మీ ఇంటికి రాలేదు. మరి మీ కొడుకెక్కడున్నాడో చెప్పండి అన్నారు సారథి గారు. సిద్ధు వాళ్ళ ఫ్రెండ్‌ని కలవడానికి వేరే ఊరు వెళ్ళాడండి ఇవాళ ఉదయాన్నే. అసలు మీ అమ్మాయి నిజంగా రాలేదు. మీ అమ్మాయి గురించే మా కొడుకు పట్టించుకోడు. అలాంటిది మీ అమ్మాయిని తీసుకొని వాడెక్కడికి వెళ్తాడండి? అని అన్నారు త్రివేణి గారు కూడా కోపంగా కొడుకుని అన్ని మాటలనేసరికి. మీరే నా కూతుర్ని, మీ కొడుకుని ఎక్కడికైనా పంపించారేమో కావాలి అని. నా కూతురు మీ ఇంటికి రాలేదంటే మీ కొడుకు మీ ఇంటి దగ్గరే ఉండాలి కదా! అలా లేడంటే వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళి ఉండాల్సింది. ఖచ్చితంగా చెప్పండి. ఎక్కడికి పంపించారు నా కూతుర్ని? మీ కొడుకెక్కడ? అని గొడవకు దిగారు సారథి గారు. అరె! మీకు చెప్తే వినిపించట్లేదా? నా కొడుకు నిజంగానే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మీ కూతురు మా ఇంటికి రాలేదండి. ఎందుకిలా మా ఇంటికి కూడా వచ్చి మా పరువు తీస్తున్నారు? మీ కూతురు ఎక్కడికో వెళ్తే మా మీద నిందలు వేస్తున్నారేంటి? మా అబ్బాయేం మీ కూతుర్ని లేపుకురాలేదు. మీ అమ్మాయి ఒకసారి మా ఇంటికొచ్చింది. అయినా కూడా పద్ధతిగా మీ అమ్మాయిని మీ ఇంటికి పంపించాడు నా కొడుకు. మీరిలా గొడవ పెడితే ఏంటండి అర్థం? ఇందులో ఎవరి తప్పుంది? మీ అమ్మాయిదా? మా అబ్బాయిదా? ముందు వెనక చూసుకొని మాట్లాడండి. ఇందులో ఎవరిది తప్పుందో. ఇలా నా కొడుకుని మాటలంటే పడేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు అని త్రివేణి గారు కూడా గొడవకు దిగారు. అప్పటికే హిత, జానకమ్మ, రఘుపతి గారికి ఫోన్ చేసి, "నానమ్మ, తాతయ్య, ఇక్కడ మీ అల్లుడు గారు మా ఇంటికొచ్చి మా ఇంటి మీదకి మా గొడవకి వచ్చారు. అన్నయ్య ఎక్కడ?" అని అడుగుతున్నారు. "వదిన ఇంట్లో కనిపించట్లేదంట. మళ్ళీ వదిన ఇక్కడికొచ్చిందా?" అని అడుగుతున్నారు. "మీరు కాస్త తొందరగా ఇక్కడికి రండి" అని ఫోన్ చేయడంతో 5 నిమిషాల్లో జానకమ్మ, రఘుపతి గారు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సారథి గారు పెట్టే గొడవకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుమికూడారు. ఇలా చేయని తప్పుకి కొడుకుని అన్నన్ని మాటలు అంటూ ఉంటే త్రివేణి నారాయణ గారికి చాలా బాధగా అనిపిస్తుంది. మీ కూతురు ఇక్కడికి రాలేదని చెప్పినా కూడా మీరిలా మా ఇంటి మీదకి రావడం సభ్యత కాదండి. ముందు మీ కూతురు ఎక్కడుందో వెతికి ఇలాంటి మాటలు అనండి. కానీ నా కొడుకు అలా మీ కూతుర్ని తీసుకువెళ్ళేవాడు కాదు. అనవసరంగా ఇక్కడ గొడవ చేయకుండా వెళ్ళండి. అనవసరంగా మా పరువు తీసి నిందల పాలు చేయకండి మమ్మల్ని. మా పరువే కాదు, మీ పరువు కూడా పోతుంది అని త్రివేణి గారు కూడా సారథి గారితో పాటు అరుస్తూ ఉంటే, అప్పుడే జానకమ్మ, రఘుపతి గారు అక్కడికి చేరుకుంటారు. అత్తయ్య, చూసారా మీ అల్లుడు గారు ఏం చేస్తున్నారో? మా ఇంటి మీదకి వచ్చి గొడవ పెడుతున్నారు. సాహిత్య ఇక్కడికొచ్చిందని. సాహిత్య ఇక్కడికొస్తే మేము మీకేమైనా చెప్తాం కదా అత్తయ్య! తను నిజంగా ఇక్కడికి రాలేదు అత్తయ్య. సిద్ధు ఉదయాన్నే ఫ్రెండ్‌ని కలవడానికి వేరే ఊరికి వెళ్ళాడు. కానీ సిద్ధు సాహిత్యని అలా తీసుకువెళ్ళేవాడా? మీ ముందే చెప్పాడు కదా సాహిత్యని నేను పెళ్లి చేసుకోను అని. అలాంటి వాడు సాహిత్యాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? అనవసరంగా మా మీదకి రాకమనండి. ప్లీజ్ ఇక్కడ నుండి దయచేసి వెళ్ళమని చెప్పండి. తప్పు చేయని వాళ్ళ ఇంటి మీదకి గొడవకి వస్తే ఏంటర్థం అత్తయ్య? ఈ గొడవ ఇక్కడితో ఆపేయమని చెప్పి వాళ్ళ కూతురు ఎక్కడుందో కనుక్కోమనండి. అంతేగాని ఏ తప్పు చేయని నా కొడుకుని అన్నన్ని మాటలంటే మాత్రం పడేది లేదు అన్నారు త్రివేణి గారు కూడా చాలా కోపంగా. అల్లుడు గారు, మీరేంటండి ఇక్కడికి రావడం? నిజంగా సిద్ధు అలాంటి వాడు కాదు. మన అమ్మాయి వాడిని కోరుకొనొస్తేనే మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చి దింపాలి అనుకున్నవాడు. మళ్ళీ సాహిత్యాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి? సిద్ధు అలాంటోడు కాదు. నిజంగా వేరే ఊరికే వెళ్ళుంటాడు. మన సాహిత్య అక్కడే ఉండుంటుంది. లేకపోతే ఆ పిల్ల ఇక్కడికొస్తే మాకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఊర్లో వాళ్ళైనా చూసే ఉంటారు. అలాంటిది ఊర్లో ఉదయం నుండి మేమెలాంటి వార్త వినలేదు. సాహిత్య వచ్చినట్టుగా. తను ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కానీ, ఎక్కడికైనా వెళ్ళుంటుంది కానీ, ఇక్కడికి రాలేదు బాబు. మన అమ్మాయిని అక్కడే వెతకండి. నిజంగా ఇక్కడికి రాలేదు. తనిక్కడికొస్తే మాకు ఖచ్చితంగా తెలుస్తుంది అని జానకమ్మ, రఘుపతి గారు చెప్తారు సారథి గారికి. లేదండి, మీకు తెలియదు. వీళ్ళ కొడుకే నా కూతుర్ని ఎక్కడికో ఎత్తుకుపోయి ఉంటాడు. ఎన్ని సార్లు ప్రేమ, ప్రేమ అని వెంటపడిన అమ్మాయిని వదులుకోవడానికి వాడికి ఇష్టపడలేదేమో. మొదటిసారి మేమేమైనా అంటామని మా కూతురిని మా ఇంటి దగ్గర దింపాలని చూశాడు. కానీ ఈసారి మళ్ళీ వచ్చాక వాడే ఖచ్చితంగా ఎక్కడికైనా తీసుకెళ్ళి ఉంటాడు నా కూతుర్ని వాడే. నా కూతుర్ని తీసుకెళ్ళకపోతే ఇక్కడే ఉండుండాలి కదా! వాడివాళ ఊరికి వెళ్ళుంటాడా? వీళ్ళు ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేశారు. నా కూతుర్ని ఎక్కడికో పంపించి వీళ్ళ కొడుకే నా కూతుర్ని ఎత్తుకు వెళ్ళిపోయాడు. పిలవండి, మీ కొడుకెక్కడున్నాడు? వాడిప్పుడు రావాలి. ఫోను చేయండి.
వాడికి అని సారథి గారు పెద్ద పెద్దగా అరుస్తూ గొడవ పెడుతూ ఉంటే, "మీకిప్పుడే నిరూపిస్తాను నా కొడుకెక్కడున్నాడని" త్రివేణి గారు లోపలికి వెళ్లి ఫోను తీసుకువచ్చి సిద్ధు నంబర్‌కి కాల్ చేస్తారు. సిద్ధు కాల్ లిఫ్ట్ చేస్తాడేమో అని అక్కడ అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ, అందరి ఆలోచనలకు విరుద్ధంగా ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో కానీ సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేయడు. అలా 4, 5 సార్లు త్రివేణి గారు కాస్త భయంగానే సిద్ధుకి కాల్ చేస్తారు. కానీ, సిద్ధు లిఫ్ట్ చేయకపోవడంతో ఆవిడ సారథి గారి వైపు చూడగానే, "చూసారా మీరు తప్పు చేయకపోతే వాడు మీ ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా!" అంటే కుటుంబం అంతా కూడా ముందే ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట. నా కూతుర్ని తీసుకెళ్ళి మళ్ళీ మేము ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకు. మీరెక్కడున్నారో వాళ్ళకి తెలియకుండా ఉండాలి అని. అంతే కదా! పిలిపించండి. నా కూతురు నా ఇంటికి రావాలి. ఖచ్చితంగా నా కూతురు ఎక్కడున్నా మీరే తీసుకురావాలి. ముందు మీ కొడుకుని పిలిపించండి అని చెప్పిందే చెప్పి సారథి గారు అక్కడ చాలా గొడవ చేస్తూ ఉంటారు. వాడు ఫోన్ లిఫ్ట్ చేయనంత మాత్రాన మీ కూతురు నా కొడుకుతో ఉందని అర్థం కాదు. వాడు ఏ పనుల్లో ఉన్నాడో అందుకే ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితుల్లో ఉన్నాడేమో. అంతేకాని మీ కూతుర్ని వెంట పెట్టుకొని ఏం నా కొడుకు ఎక్కడికి వెళ్ళలేదు అన్నారు త్రివేణి గారు. ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.